శంకర భగవత్పాదులు జగన్నాథాష్టకం చేస్తూ 4వ శ్లోకాన్ని ప్రారంభం చేస్తూ కృపా పారావార సజల జలద శ్రేణి రుచిరో రమ వాణి సోమ స్ఫురధనల పద్మోద్భవముఖై సురేంద్రైరారాధ్య శృతిగణశిఖా గీతచరితో జగన్నాథస్వామి నయన పదగామి భవతు మే అంటారు. ఆయన ఏదైనా ఒక శ్లోకం చేశారు, ఒక స్తోత్రం చేశారు అంటే ఏ స్వరూపాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారో దాని తత్వాన్నంతటినీ ఆవిష్కరిస్తారు. కృపాపారోవారః, కృపాపారః అంటే సముద్రము ఎంత లోతుంటుందో అంత లోతైనటువంటి దయ కలిగిన వాడా అని పిలిచారు. సజల జలద శ్రేణి రుచిరు, నల్లటి మబ్బు దొంతరలు వస్తే అవన్నీ కలిసిపోతే వాటిలో ఎంత కాంతి ఉంటుందో అంతటి కాంతి కలిగినటువంటి రూపమున్నవాడా. సాధారణంగా ఓ నల్లటి బొగ్గో కాలిపోయినటువంటిదో ఉందనుకోండి, ఆ కాంతి ఉండదు. కానీ నల్లటి మబ్బులో కాంతి ఉంటుంది. ఆ కాంతి అందులో ఉన్నటువంటి నీరు లోకానికంతటికీ దాహార్తిని తీర్చగలిగిన పరోపకార బుద్ధి, ఆ మబ్బుకున్నటువంటి గొప్ప కాంతి గుణం, ఆ చల్లతనం, అది ఎట్లా ఉంటుందో నీయందు కూడా అటువంటి కారుణ్యం ఉన్నది. మమ్మల్ని చల్లగా చూడగలిగినటువంటి వాడివి. కృపాపారోవారో సజల జలద శ్రేణి రుచిరో అని పిలుస్తున్నారు. ఇందులో ప్రత్యేకించి భగవంతుని యొక్క దయాగుణం గురించి మాట్లాడుతూ అది సముద్రము వంటిది అని అన్నారు. జగన్నాథుడు ఉన్నది సముద్రపు టొడ్డునే, అందుకే మహాంబోధేస్తీరే అన్నారు నిన్నటి శ్లోకంలో. ఇవాళ కృపాపారోవారో అంటున్నారు. అంటే సముద్రము యొక్క లోతు తెలుసుకునే ప్రయత్నం ఎవరైనా చేశారనుకోండి, అది నేను మామూలు మనుష్యుని విషయంలో కాదు మాట్లాడుతున్నది. ఒక ఉప్పు బొమ్మో ఒక పంచదార బొమ్మో సముద్రపు లోతు తెలుసుకుని వచ్చి నేను చెప్తానని ప్రయాణం మొదలుపెట్టి సముద్రం యొక్క అడుగు తెలుసుకునే ప్రయత్నంలో వెళ్ళిందనుకోండి, అది ఇక మళ్ళీ పైకి తిరిగి వచ్చి చెప్పే అవకాశం ఉండదు. అది అందులోనే కరిగిపోతుంది. అట్లాగే భగవంతుని యొక్క దయాగుణపు లోతు తెలుసుకోవడానికి ప్రయత్నం చేసిన వాడెవరుంటాడో ఆయన భగవంతుని యందే లీనమైపోతాడు. అందుకే భగవద్గీతలో ఒక గంభీరమైనటువంటి మాట చెప్తాడు. జన్మకర్మచ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్వా దేహం పునర్జన్మన ఇతి మామీతి సోర్జున అంటాడు. నా జన్మ నా కర్మ దివ్యం, నేను జన్మ ఎత్తవలసిన అవసరం లేదు. కానీ నేను జన్మ ఎత్తడం అంటే ఒక అవతారం తీసుకోవడం. అసలు నేను ఒక అవతారంగా ఎందుకు వచ్చానన్న విషయాన్ని బాగా పరిశీలించినటువంటి వాడెవరుంటాడో వాడు నా యందే కలిసిపోతాడు. ఇక మళ్ళీ ఆయన పుట్టవలసిన అవసరం ఉండదన్నాడు. అంటే భగవంతుని యొక్క దయాగుణము బాగా ఆవిష్కృతమయ్యేది ఆయన అవతారం తీసుకోవడంలో అర్థమవుతుంది. లేకపోతే అసలు అవతరించవలసిన అవసరం లేని పరమాత్మ అవతరించవలసిన అవసరం ఎక్కడుంది? అజాయమానో బహుధా విజాయతే అంటుంది వేదం. పుట్టవలసిన అవసరం లేనివాడు పుడుతున్నాడు అంటుంది. రావణాసురుడు లోకములనన్నిటినీ కూడా బాధ పెడుతుంటే కేవలము నరుడి చేతిలో నేను మరణించను అని అడగలేదు వరం. ఆయన నరుడి చేతిలో నేను మరణిస్తాను అని అనకుండా ఒక మాట అన్నాడు. తృణభూతాహితామన్యే ప్రాణినో మానుషాదయ అన్నాడు. నేను మిగిలిన వాళ్ళ చేతిలో మరణం ఉండకూడదని వరమడుగుతాను తప్ప అసలు మనుష్యుని గురించి ప్రస్తావన చెయ్యను. ఎందుకంటే మనిషి గడ్డి పరకతో సమానం, అతను నన్నేం చేయగలడన్నాడు. అప్పుడు మనిషిగా వచ్చి మనిషి యొక్క గౌరవాన్ని మనిషి విలువని నిలబెట్టడానికి నరుడిగా వచ్చినటువంటి రాముడు రావణ సంహారం చెయ్యాలి. నరుడిగా రావాలి అంటే అమ్మ కడుపులో కటిక చీకట్లో ఆనాడు యుగం యొక్క లక్షణాన్ని అనుసరించి 12 నెలలు తల కిందకి కాళ్ళు పెట్టి పడుకుని ప్రసవ వేదన, గర్భస్థ నరకం, ఆ గర్భస్థ నరకం అనుభవించి తల్లి ప్రసవ వేదన పడుతుంటే తాను ప్రసవింపబడాలి. అంటే నిజానికి ఇవన్నీ పరమాత్మకి ఎందుకు? కానీ
తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నామమికే తిథౌ నక్షత్రే దితి దైవత్యే సోచ్ఛ సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటే లగ్నే వాక్పతాం ఇందునా సహా అంటారు. ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం. 12 నెలలు కౌసల్య గర్భవాసం చేసి బయటికి వచ్చినటువంటి రామచంద్రమూర్తి పూర్ణమైనటువంటి నరుడు కాబట్టి రావణ సంహారం చెయ్యడానికి అవకాశం ఏర్పడింది. మనందరినీ రావణుడు బాధ పెడుతున్నాడని రావణాసుర సంహారం కోసం తానంత క్లేశం అనుభవించి ఆయన ఆవిర్భవించాడు. ఈశ్వరుడి అవతారమునందు దయ ఉంటుంది. ఈశ్వరుడు మనని సృష్టించి మనని నిర్వహించి మనని లయం చేయడంలోనూ దయ ఉంటుంది. భగవంతుని యొక్క ప్రధాన కృత్యములేవి అంటే సృష్టి, స్థితి, లయ. దాని కొరకు తానే బ్రహ్మగా, తానే విష్ణువుగా, తానే హరుడిగా ప్రకాశిస్తాడు. సృష్టి చేయడంలో దయ ఉన్నది. జీవుడు ఎన్నో పాపములు చేసి ఉంటాడు, ఎన్నో పుణ్యములు చేసి ఉంటాడు. ఇవి అనుభవించేస్తే తప్ప పాపపుణ్యములు పోవు. లేదా జ్ఞానము కలిగితే సంచితము దగ్ధమైపోతుంది. ఆ పాపపుణ్యములు పోవాలి అంటే దుఃఖంగాను సుఖంగాను అనుభవించాలి. అనుభవించాలి అంటే ఒక శరీరం ఉండాలి. శరీరం లేకపోతే దుఃఖం ఎట్లా అనుభవిస్తాడు? శరీరం లేకపోతే సుఖం ఎట్లా అనుభవిస్తాడు? దుఃఖం అనుభవించేశాడు అనుకోండి, పాపం పోయింది. సుఖం అనుభవించేశాడు అనుకోండి, పుణ్యం పోయింది. సుఖ దుఃఖాలు ఇక అనుభవించడానికి లేవనుకోండి, ఇక పుట్టవలసిన అవసరం లేదు. అందుకని శరీరములను ఇవ్వాలి భగవంతుడు. అందుకని దయతో మనకి శరీరములను ఇస్తున్నాడు. సృష్టి చెయ్యడం దయ. ఎక్కడో అమ్మ కడుపులో కటిక చీకట్లో ఉన్నటువంటి పసి గుడ్డు బయటికి వచ్చిన తర్వాత అంత వెలుతురు, అంత పెద్ద పెద్ద ఆకారాలు చూసి మాటలు విని ఆ శబ్ద ప్రకంపనలకు భయపడిపోతే సాక్షాత్ పరదేవతాస్వరూపిణి అయి అక్కున చేర్చుకొని తల్లి కాపాడుతోంది. అటువంటి అమ్మనిచ్చాడు. నాకు బిడ్డ పుట్టాడన్న మాతృభావన కలగగానే ఆమె నుండి పాలు ఊరేటట్టు చేసి ఆ పాల వలన బిడ్డ బ్రతికేటట్టు చేశాడు. ఆ తర్వాత ఆహారమును తిన్న తర్వాత మళ్ళీ ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడై శరీరాన్నంతటినీ కూడా సంతరించుకుంటున్నాడు. ఒక్క జీవుడు సుఖదుఖములనేటటువంటి రెండిటిని అనుభవించడానికి సత్వము, రజస్సు, తమస్సు అన్న 3 గుణములతో ధర్మ, అర్థ, కామ, మోక్షములనేటటువంటి 4 పురుషార్థముల కొరకు శబ్దము, స్పర్శ, రసము, రూపము, గంధము అనబడేటటువంటి 5 తన్మాత్రలతో కామ, క్రోధ, లోభ, మద, మోహ, మాత్సర్యములనేటటువంటి అరిషడ్వర్గములను ఎదుర్కొంటూ చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి 7 పొరలు కలిగినటువంటి ఈ శరీరంలో పంచేంద్రియములు, మనసు, బుద్ధి, అహంకారము అనబడేటటువంటి 8 సంఘాతంగా 2 కళ్ళ కన్నాలు, 2 ముక్కు కన్నాలు, 2 చెవి కన్నాలు కలిపి 6, నోరు 7, మలద్వారం 8, మూత్రద్వారము 9, 9 రంధ్రములు కలిగిన తోలుతిత్తిలో ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, నాగ, కూర్మ, కృకర, ధనంజయ, దేవదత్తములనబడేటటువంటి 10 వాయువులను కుంభించి తన ఆజ్ఞ అయ్యే వరకు ఒక తోలుతిత్తిలోంచి ఆ గాలి బయటికి వెళ్లకుండా శాసించి నిలబెట్టిన వాడెవరో ఆయన పరమాత్మ. ఆయన స్థితికారుడై విష్ణువై పోషించి నిలబెడుతున్నాడు. తిన్నది జీర్ణం చేస్తున్నాడు. నిద్రపోతూ ప్రవచనం చేయి, నిద్రపోతూ వ్రాయి, నిద్రపోతూ చదువుకో అంటే చేయలేను. కానీ నేను నిద్రపోతున్నప్పుడు నా ఊపిరి తీసినదెవరు? నేను నిద్రపోతున్నప్పుడు నా గుండె కొట్టుకునేటట్టు చేసిందెవరు? నా మూత్రపిండములు పనిచేయించినదెవరు? నా తిన్న పదార్థాన్ని జీర్ణం చేసిన వాడెవరు? ఇవన్నీ చేస్తూ నిర్వహిస్తున్న వాడెవడో? నిద్రాకాలిక సుఖమిచ్చి పగలు వాడుకున్న ఇంద్రియముల యొక్క బడలికనంతటినీ తీసేస్తున్న వాడెవరో? అటువంటి దయామూర్తి, స్థితికర్త, విష్ణుస్వరూపం. ఆయన శరీరాన్ని నిర్వహిస్తున్నాడు. ఒక వయసు దాటిపోయిన తరువాత శరీరమంతా జర్జరీభూతమైపోయి సంధిబంధములు సడలిపోయి ఇక శరీరం తనకు సహకరించని స్థితిలో కూడా శరీరాన్ని అంటిపెట్టుకుని ఉండాలన్న భ్రాంతి కలిగితే జీవుణ్ణి, శరీరాన్ని విడిపించి జీవుడికి మళ్ళీ కొత్త శరీరాన్ని ఇస్తున్నవాడు కాబట్టి హరుడయ్యాడు. ప్రతి రాత్రి నిద్రిస్తున్నాడు కాబట్టి ఆయన శివుడయ్యాడు. చిట్ట చివర
జ్ఞానమిచ్చి మోక్షమిస్తాడు కాబట్టి ఆత్యంతిక ప్రళయము అని జ్ఞానదాత మహేశ్వర, శివుడు మోక్షప్రదాత అయ్యాడు. ఆయన సృష్టి చేసినా దయ, ఆయన నిర్వహించినా దయ, ఆయన పడగొట్టినా దయ, ఆయన ఏం చేసినా దయ. అసలు దయ లేకుండా భగవంతుడు చేసేటటువంటి పని ఏది ఉండదు. ఆయన అవతారం తీసుకుంటే దయ, నిజానికి రాక్షస సంహారం చేశాడు అని మనం అంటాం, కానీ ఒక రాక్షసుడిగా ఒకడు పుట్టి విశేషమైన అపకీర్తి తెచ్చుకొని ఎప్పుడు మరణిస్తాడని దేవతల దగ్గర నుంచి అందరూ ఎదురు చూస్తున్న సందర్భంలో తన క్రౌర్యాన్ని తాను విడిచిపెట్టలేని స్థితిలో ఆ జీవుడు బతుకుతున్నప్పుడు అతన్ని ఆ శరీరం నుంచి విడిపించేసి మళ్ళీ తన దగ్గరకు చేర్చుకునేటటువంటి భగవంతుని యొక్క లీల ఎంత కారుణ్యముతో కూడుకున్నదై ఉంటుంది. అందుకని భగవంతుడు అన్న మాటకి పర్యాయ పదం ఏది అంటే దయ. ఆయన రాశీభూతమైనటువంటి దయ. అందుకే దాశరథీ శతక కర్త గోపరాజు గారు భగవంతుడి గురించి మాట్లాడుతూ, ఎవరు భగవంతుడు అంటే సముద్రమే, దయాసముద్రము రూపమును పొందితే అదే భగవంతుడు. అందుకే శ్రీ రఘురామచారు తులసీదళధామ శమక్షమాది శృంగార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమాలలామ దుర్వార కబంధ రక్షస విరామ జగజ్జన కల్మషర్ణవోత్తారకనామ భద్రగిరిదాశరథి కరుణాపయోనిధి అంటాడు. కరుణాపయోనిధి అంటే సముద్రమంత దయగలిగినవాడా అని. అసలు ఆ లోతు తెలుసుకోవడం ఎవ్వరికీ సాధ్యం కాదు. అంతటి దయ కలిగినవాడు, అంతటి దయ కలిగినవాడు కాబట్టే అంత గొప్పగా ఆదరించగలిగేటటువంటి స్వభావం ఉంటుంది. ప్రత్యేకించి కృష్ణ పరమాత్మ యొక్క దయా విశేషం చెప్పడానికి 1000 నోళ్ళు కూడా సరిపోవు. ఆదిశేషుడు కూడా చెప్పలేడు. తనని నమ్ముకున్నవారు తనని ప్రార్థిస్తే అనుగ్రహించడం ఒకెత్తు. చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అంటాడు భగవద్గీతలో. నన్ను నమ్ముకున్న వాళ్ళు 4 రకాలైన భక్తులు ఉన్నారు. అందులో జ్ఞాని ఉన్నాడు, భగవంతుడెవరో తెలుసుకోవాలన్న జిజ్ఞాసు ఉన్నాడు, ఆర్తి కలిగిన వాడు ఉన్నాడు, మంచి పనులు చెయ్యడానికి ద్రవ్యము కావాలని అర్థమును అపేక్షించిన వాడు ఉన్నారు. 4 నా దగ్గరికే వస్తారు. వాళ్ళు సుకృతులు. వాళ్ళు నా దగ్గరికి వచ్చారంటే నేనున్నానని నమ్మిన వాళ్ళు కాబట్టి వాళ్ళంటే నాకు ఎంతో ప్రీతి అంటాడు. కేవలము తనని ప్రార్థించడం కాదు, తన భక్తుడైన వాడికి ఏదైనా ఇబ్బంది కలుగుతోంది అన్న అనుమానం భగవంతుడికి వచ్చిందనుకోండి, భగవంతుడు ఎంత మాట పడడానికైనా, ఎంత అపవాదు పొందడానికైనా, చిట్ట చివరికి కళంకం తెచ్చుకోవడానికి కూడా వెనకాడడు. కళంకం తెచ్చుకునైనా సరే అవతల తన భక్తుణ్ణి కాపాడుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఇది కృష్ణ పరమాత్మ యొక్క అవతారంలో సుస్పష్టంగా కనపడుతుంది. మహాభారత యుద్ధం ప్రారంభమైనప్పుడు ఒక విచిత్రమైన సన్నివేశం జరిగింది. దుర్యోధనుడు భీష్మాచార్యుల వారిని కౌరవ పక్షంలో సర్వసైన్యాధిపతిగా నియమించాడు. నియమించినప్పుడు భీష్ముడు సర్వసైన్యాధిపత్యం స్వీకరించే ముందు దుర్యోధనుడితో ఒక మాట స్పష్టంగా చెప్పాడు. మీరెంతో నాకు పాండవులు కూడా అంతే. పాండవ పక్షంలో ఉన్న మిగిలిన వీరులను ఎవరైనా పర్వాలేదు, నేను దునుమాడతాను. దేవదానవులు కలిసి వచ్చినా నన్ను ఎదుర్కొనలేరు. స్వచ్ఛంద మరణము వరముగా ఉన్నవాణ్ణి. ఆ పైన అటువంటి విలుకాడు ఇక ఇంతకు ముందు పుట్టలేడు, ఇక పైన పుడతాడని నమ్మకం లేదని కృష్ణ పరమాత్మ అంతటి వాడు చెప్పాడు. అంత గొప్పవాడు భీష్ముడు, అంతటి భక్తుడు, అంతటి జ్ఞాని. అటువంటి భీష్ముడు పాండవులను మాత్రం సంహరించను. ఎందుకనంటే మీరెంతో వాళ్ళు కూడా అంతే. తాత అని తెల్లవారి లేస్తే ప్రేమగా పిలిచేవారు. నేను మిగిలిన ఏ వీరులనైనా సంహరిస్తాను. పాండవులు నాకు దొరికినా, నా కంట పడినా, నా చేతికి చిక్కినా నేను సంహరించను. నీకది ఆమోదయోగ్యమైతేనే సర్వసైన్యాధిపత్యం స్వీకరిస్తానన్నాడు. తప్పకుండా మీరు అట్లాగే చెయ్యండి, మీకు స్వేచ్ఛనిస్తున్నాను, అధికారం ఇస్తున్నాను, మీరు సర్వసైన్యాధిపతి అయి సైన్యములను నడిపించమన్నాడు దుర్యోధనుడు. యుద్ధం ప్రారంభమైంది. 2 రోజుల యుద్ధంలో మాత్రం
చాలా మనసుకి బాధ కలిగేటటువంటి సందర్భం జరిగింది. భీష్మ పర్వంలో భారతం చదువుతున్నప్పుడు నిజంగా మనసుకి చాలా ఖేదం కలుగుతుంది. 3వ రోజు యుద్ధ సమయంలో భీష్మాచార్యుల వారు రాత్రి విశ్రాంతి తీసుకోవడానికి శిబిరంలోకి వెళ్ళారు. వెడితే దుర్యోధనుడు వచ్చి కలిశాడు. ఎన్ని అనరాని మాటలు అన్నాడు ఆయన్ని. అంతటి మహావీరుడు, వృద్ధుడు, తాత, త్యాగి, భక్తుడు, జ్ఞాని, విరాగి, విలువిద్య పారంగతుడు, రాజ్య పరిత్యాగం చేసినవాడు, గొప్ప వరం పొందినవాడు, కృష్ణ పరమాత్మ చేత స్తుతి చేయబడినవాడు, ధర్మాత్ముడు, మహాభారతంలో అనుశాసన పర్వం, శాంతి పర్వం 2 పర్వములు చెప్పినవాడన్న మర్యాద లేకుండా భీష్ముణ్ణి తూలనాడాడు. నువ్వు పాండవ పక్షపాతివి, అందుకే నువ్వు యుద్ధంలో నీ యొక్క ప్రతాపాన్నంతటినీ ప్రకటించట్లేదు, నువ్వు సర్వసైన్యాధిపతిగా ఉన్న కారణం చేతనే కౌరవ పక్షానికి ఇంత నష్టం జరుగుతోంది అని భీష్ముడు చాలా బాధపడేటట్టుగా మాట్లాడాడు. రేపు భీష్ముడు అంటే ఏమిటో చూద్దువు కానివి, రేపు యుద్ధం చేసి చూపిస్తానన్నాడు భీష్ముడు. భీష్మాచార్యుల వారు యుద్ధానికి వచ్చారు. ఈ యుద్ధం ప్రారంభం కావడానికి ముందు కృష్ణ పరమాత్మ ప్రతిజ్ఞ చేశారు. నేను ఆయుధం పట్టను, కేవలం సారథ్యం మాత్రమే చేస్తానన్నారు. ఆ ప్రతిజ్ఞ చేసిన వాడెవరు? భగవంతుడు. భీష్మాచార్యుల వారు కూడా ప్రతిజ్ఞ చేశారు, నేను ఆయుధం పట్టిస్తాను కృష్ణుడితో అన్నారు. భక్తుడి ప్రతిజ్ఞ నెరవేరితే భగవంతుడికి కళంకం వస్తుంది, మాట తప్పాడని. నిజానికి యుద్ధానికి వచ్చాడు భీష్ముడు. భయంకరమైన యుద్ధం జరుగుతోంది. అర్జునుడి యొక్క శరీరాన్ని పూచినటువంటి చెట్టు ఎట్లా ఉంటుందో అట్లా కొట్టేశాడు బాణాలతో. కృష్ణ పరమాత్మ మీద కూడా అన్ని బాణాలు ప్రయోగించాడు. మోదుక చెట్టు బాగా పువ్వులు పూస్తే ఎలా ఉంటుందో అలా అయిపోయింది అర్జునుడి శరీరం. కృష్ణ పరమాత్మ చూశాడు. చూసి ఆయన అర్జునుడిని రక్షించుకోవడం అన్నది కాదు ప్రధానం. ఎందుకంటే అర్జునుడు దెబ్బలు తగిలినంత మాత్రాన పడిపోయేటంతటి అల్పుడు కాడు. గాంధీవం చేతిలో ఉన్నవాడు, ఎంతో అస్త్ర సంపద ఉన్నవాడు, నిలదొక్కుకోగలడు. కానీ తన మాట పోయినా పర్వాలేదు, తను మాట తప్పాడు అన్న అపకీర్తి తనకొచ్చినా పర్వాలేదు. యుద్ధం జరగడానికి ముందు ఆయుధం పట్టను అని ప్రతిజ్ఞ చేసిన కృష్ణ పరమాత్మ నిజంగా కురుక్షేత్ర యుద్ధం జరుగుతున్నప్పుడు భీష్మాచార్యుల వారు విజృంభించి యుద్ధం చేస్తే అర్జునుడిని రక్షించుకోవడం కోసం కృష్ణుడు సుదర్శన చక్రాన్ని పట్టేసుకున్నాడు అన్న అపఖ్యాతి తనకొచ్చినా పర్వాలేదు. కానీ దుర్యోధనుడు నిన్న రాత్రి భీష్మాచార్యుల వారిని అంత తక్కువ చేసి మాట్లాడాడే, అది తట్టుకోలేకపోయాడు కృష్ణుడు యథార్థానికి. నాకింత భక్తుడైన వాణ్ణి అన్ని మాటలు అంటావా, ఆయన్ని తక్కువ చేసి మాట్లాడతావా, నా ప్రతిజ్ఞ పోయినా పర్వాలా. భీష్ముడు ఎంత గొప్ప విలుకాడంటే, భీష్ముడి యుద్ధానికి ఎవ్వరూ తట్టుకోలేకపోతే ప్రతిజ్ఞ చేసిన కృష్ణ పరమాత్మ తన ప్రతిజ్ఞని విడిచిపెట్టేసి ఆయుధం పట్టుకున్నాడని చెప్పుకోవాలి అందరూ. తద్వారా భీష్ముడికి కీర్తి రావాలని మామూలుగా యుద్ధం చేయలే. అందుకే ఎవరైనా తనని చంపడానికి వచ్చేవాడిని స్తోత్రం చేస్తాడు ఆ లోకంలో.